హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మార్నింగ్ పూజతో స్టార్ట్ చేశాను. చాలా రోజులైంది కదా మా ఇంట్లో పూజ చూపించి ఫైనల్గా పూజ చేసేసి కొబ్బరికాయ అయితే కట్టేశాను అండి. ఇంకా తర్వాత నేను టిఫిన్ అంతా బయట నుంచి తెప్పించేసుకొని తిన్నా అనమాట రోజు. ఇంకా మార్నింగ్ అంత బిజీగా ఉంటాం కాబట్టి సో పాపతో కొంచెం నాకు కష్టం అవుతుంది కాబట్టి మార్నింగే లేస్తారు కాబట్టి పిల్లలు. సో ఇంకా వాళ్ళ పూజ అంతా అంటే కొంచెం లేట్ అయింది. సో ఇంకా నేనైతే బయట నుంచి టిఫిన్ తెప్పించేసుకొని తినేసాను. ఇంకా అలాగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మీతో మాట్లాడుతూ స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది కదా, ఇంకా అలా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇవాళ నేను ర్యాండమ్గా మాట్లాడుతూ తీద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా అలా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఏం మాట్లాడాను ఏంటి అనేది చూద్దురు. ఇక్కడ అంతా స్లోగా మాట్లాడానండి, అందుకే నేను మళ్ళీ నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. సో కంటిన్యూయేషన్ అయితే ఇంకా తర్వాత కంటిన్యూ చేస్తాను మీతో మాట్లాడుతూ ఉండేది. నార్మల్గా రోజు ఏం జరిగింది, ఏం చేస్తున్నాను అలా మాట్లాడుతూ వ్లాగ్ అయితే తీసాను అనమాట. ఇలా తీసి చాలా రోజులు అయింది నిజంగా చెప్పాలంటే. సో ఎందుకో తీయాలనిపించింది అనమాట, మీతో మాట్లాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా అన్నట్టు ఇంకా నేను వ్లాగ్ అయితే తీస్తూ ఉన్నాను. దగ్గర ఉంది కాబట్టి పడుకుంటుంది. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా పప్పు చేస్తూ ఉన్నా. సో అలానే మీతో మాట్లాడి కూడా చాలా రోజులైంది కదా, సో అలా మాట్లాడుతూ నా వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. మెంతాకు తీసుకొచ్చారు, నిన్న విడిపిద్దామని చెప్పేసి అన్నీ చూసా, కొంచెం విడిపించానండి. విడిపించేసి ఇంక మళ్ళీ పాప ఏడ్చింది. ఇంకా అలానే పాప ఏడుస్తూ ఉంటే ఇంక అర్థం కాదు కదా నైట్, అలానే పెట్టేసి ఇంకా పడుకున్నా. నాకంతా ఇదైపోయిందనమాట. చూస్తున్నారు కదా, ఇంకా పైన ఆకులు ఒక్కటే అట్లా తెంపుకొని ఇంకా పప్పు చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నా. ఏడుస్తుంటే ఇంక కట్ చేయాలని కూడా అనిపించలేదు. పాప ఏడుస్తుంటే ఎట్లా కట్ చేస్తాను చెప్పండి. సో ఇప్పుడు మెంతాకు పప్పు చేస్తున్నా. మెంతాకు పప్పు అలానే కాంబినేషన్కి వడియాలు వేద్దాంలే అనుకున్నా. ఇంకా 12 అవుతుంది అమ్మ టైము. ఇంకా ఏం చేసేసి టైంకి ఇంకా 1 అవుతుంది. 1 అవర్లో ఆల్మోస్ట్ అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మనం. ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెట్టేస్తాను. మామూలుగా ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి. పప్పు కాబట్టి ఇంక పప్పు కుక్కర్లోకి వేసేస్తే అయిపోతుంది. తర్వాత మళ్ళీ కొంచెం పాప లేచినప్పుడైనా నేను కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. పాప పడుకుంది కాబట్టి, పాప పడుకుంది అంటే కొంచెం మార్నింగ్ పడుకోలే ఈరోజు కాబట్టి ఎక్కువసేపు పడుకుంటుంది. సో ఫస్ట్ 2 days బాగా ఏడ్పించింది, కానీ అంటే పడుకోకుండా అర్థం కాలేదు తనకి. ఒక 2-3 days తర్వాత పడుకుంటుంది డేలో కూడా కొంతసేపు. సో ఆ టైంలో నేను ఇంకా నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇవాళ సాటర్డే కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయింది. అది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ పోస్ట్ చేయాలి వెంటనే అని చెప్పి. సో వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నాను, కానీ పాపతో ఎలా అయిపోతుందంటే కరెక్ట్ ఇంకా ఇవాళ అప్లోడ్ చేద్దాం, ఓకే పాప ఈ టైంకి పడుకుంటుంది కదా అనుకున్న రోజు అస్సలు పడుకోదు అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మ్యాక్సిమం పోస్ట్ చేస్తూ ఉన్నాను. షార్ట్స్ కూడా అంతే అండి, షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. రెగ్యులర్గా ఏం చేస్తాము ఏంటి అనేది కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, అలానే షార్ట్స్ కూడా చూడండి. సో ఇప్పుడైతే పప్పు పెడుతూ ఉన్నాను. డిమార్ట్కి వెళ్ళాలి. సో నా దగ్గర పెద్ద కుక్కరే ఉందండి, 5 liters తీసుకున్నా, కానీ అప్పుడు ఆ తర్వాత చిన్న కుక్కర్ తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు. అలానే గడిచిపోయింది. ఇంకా పాప కోసమైనా డిమార్ట్కి వెళ్ళాలి. చిన్న కుక్కర్ కావాలి పాపకి ఫుడ్ పెట్టడానికి అని. సో చిన్న కుక్కర్ వస్తుంది కదా 1/2 literది, అది తీసుకోవాలి. అది తీసుకుంటే ఇంకా మాకు కూడా మేము చేసుకునేటప్పటికి సరిపోతుంది. సో ఈసారి డిమార్ట్కి వెళ్ళాలి కానీ అక్కడ కొంచెం ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది నియర్ బై, అక్కడే తెచ్చుకుంటూ ఉన్నాం అనమాట. సో డిమార్ట్కి ఎప్పుడు వెళ్తామో తెలీదు, వెళ్తే కంపల్సరీ తెచ్చుకోవాలి. వెళ్ళింటే ఇంకా ఇవాళ సాటర్డే కాబట్టి ఇవాళ కానీ రేపు కానీ వెళ్ళాలి కాబట్టి, కానీ వెళ్ళాలనిపించట్లేదు. మెయిన్ ఇంతకుముందు డిమార్ట్కి అట్లా
డిమార్ట్కే కాదు ఎక్కడికైనా షాపింగ్కి అంటే అలా కానీ వెళ్దాం కదా అని చెప్పేసి అంటుంటే, కానీ పాప ఉంది కాబట్టి తనని ఎందుకు ప్రెజర్ పెట్టాలి అన్నట్టు అనిపిస్తుంది ఎండకి. సో నాకు కూడా వెళ్ళాలనిపించట్లేదు అనమాట బయటకి. సో చూడాలి, కొంచెం ఫ్రీ తనకు కూడా కొంచెం ఇంకా తిరిగి అలా వచ్చింది కాబట్టి 1 వీక్ అన్ని ఫంక్షన్స్ అదంతా కొంచెం గ్యాప్ ఇస్తే బెస్ట్ అనిపించింది అన్నమాట తిరగడాను. సో ఇది జస్ట్ ఇంకా పార్కు, సూపర్ మార్కెట్ అక్కడికే పోయేసి వస్తూ ఉన్నాము. కొంచెం టైం తీసుకొని మరి తర్వాత వెళ్దాం అనుకుంటూ ఉన్నాం అనమాట డిమార్ట్కి. సో అప్పుడు కావాలంటే ఇంకా కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు. కొన్ని కావాల్సినవి అయితే నియర్ బై సూపర్ మార్కెట్ ఉంది కాబట్టి అక్కడే తెచ్చుకుంటున్నాను. అదండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసానండి. పప్పు కూడా అయిపోతుంది, విజిల్ వస్తాను కదా. సో కొన్ని సామాన్లు ఉన్నాయి అవి కడిగేస్తాను. నైట్ పాప వేయడంతో కొంచెం కడగలేదు, అంటే ఎక్కువ లేదు. రైస్ కుక్కర్ ఒక్కటే నైట్ రైస్ చేసినాం అనమాట. సో అవి ఉంటే ఇంకా కడిగేస్తే ఇంకా మంచి తెలియదు. ఇంకా అవి కడిగేస్తే ఇంకా లంచ్కి రైస్కి పెట్టేస్తే అయిపోతుంది. సో ఇవాళ సాటర్డే ఇలానే బిజీగా ఉంటుంది కదా. నార్మల్గా అయితే ఒకలా ఉంటుంది, ఇంకా వీక్ ఆఫ్స్ వస్తే ఒకలా ఉంటుంది. బ్యాళ్ళు ఉడికిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే నేను పచ్చిమిర్చి అవన్నీ వేయనండి, వేయకనే ఇంకా వేసేస్తాను. ఎందుకంటే పాపకి మరీ సపరేట్గా చేయలేదు కదా. సో నేను ఏం చేస్తానంటే ఇలా పచ్చిమిర్చి అన్ని తీసేసి వేయకుండా టమోటో ఆకుకూర మాత్రమే వేసేసి ఉడకపెట్టేస్తాను అనమాట ఫస్ట్. సో ఎందుకంటే పాపకి తీసి పెట్టేసినాక మరి ఇంకొక విజల్ ఇస్తాను అనమాట పచ్చిమిర్చి అలా వేసి. సో అప్పుడు పాపకి సరిపడుతుంది, మాకు సరిపడుతుంది, సపరేట్గా చేసే పని లేకుండా ఉంటుంది. సో అది కొంచెం తీసి పెట్టేస్తూ ఉన్నా అనమాట ఇప్పుడు పాప కోసం. సో కొంచెం తీసి పెట్టేస్తున్నా. బ్యాల్ అయితే అంతా ఉడికిపోయినాయి, ఆకుకూర కొంచెం, సో బ్యాల్ కొంచెం. సో వీటిలోకి ఇంకా రైస్ ఉడకపెట్టేసి రైస్ చేసేస్తాను కదా, అది మిక్స్ చేసేసి పెట్టేస్తానండి. సో అది ఎప్పుడైనా నేను పాపవి చూపించినప్పుడు నేను షేర్ చేస్తాను మీతో. ఇంకా ఫైనల్గా ఆడపడుచు రాలేదు కానీ వాళ్ళ పిల్లలు వచ్చారు. సో ఇంకా వాళ్ళు వచ్చినందుకు పాప కూడా హ్యాపీగా ఉందన్నమాట. సో పిల్లలు తోడైతేనే కదా హ్యాపీగా ఉంటారు. సో ఇంకా ఫైనల్గా ఇంకా ఫుల్ తనకి హగ్గిస్తుంది అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఖుషీగా చెప్తూ ఉందన్నమాట. రొటీన్లో ఇది ఒక భాగం అయిపోయింది కదా మాకి. సో పార్క్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు వీళ్ళని తీసుకొని. సో ఫైనల్గా ఇంకా వాళ్ళకి కూడా ఆడుకుంటారు అని చెప్పేసి ఇంకా నార్మల్గా అప్పుడప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాము. ఇంకా పాప ఉంది కాబట్టి ఇప్పుడు రొటీన్లో ఇది ఒక భాగం అయిపోయింది అనమాట. డైలీ ఈవినింగ్ అలా వెళ్ళడం. సో పార్క్ అయితే వెళ్తూ ఉన్నామండి ఇప్పుడు. రేవాన్సు సంజన ఏంటి అంటే ముందు వస్తే పార్క్లో బాగా ఆడుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు పాప ఉంది కదా, పాపతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. పాపతో ఆడించుకుంటూ వాళ్ళకి గేమ్స్ మీద కంటే పాపతో ఆడుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనమాట. వాళ్ళని ఆడుకోపోండి అని చెప్పేసి వదిలినా ఇంకా వాళ్ళు పాప దగ్గరికే వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదనమాట వాళ్ళు గేమ్స్ ఆడుకోవడం. సో ఇంకా ఫైనల్గా వాళ్ళు కూడా పిలుచుకొని వచ్చేసాం. ఇంకా పానీపూరి కూడా తిని చాలా రోజులైంది, ఇంకా పిల్లలు కూడా వచ్చారు కదా అని చెప్పేసి పానీపూరి తింటామని చెప్పారు. సో ఇంకా అక్కడికి తీసుకెళ్ళామన్నమాట పానీపూరి తిందురని అని చెప్పి. ఫైనల్గా పానీపూరి అయితే తింటూ ఉన్నామండి చాలా రోజుల తర్వాత. సో ఇది వాల్టీ బ్లాగ్ అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ ఆల్.